Today's topic is fear of the Lord. ఈ రోజు అంశం దేవుని యొక్క భయం. See, people always love of God. What is this fear of God? We don't want any fear. ప్రజలు ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రేమను ఇష్టపడుతూ ఉంటారు, కానీ ఏంటి దేవుని భయమా, ఇదెందుకు మాకు వద్దు అనుకుంటారు. We are not supposed to fear God. We are supposed to love God. మనం దేవునికి భయపడాలి అనేది కాదు, మనం దేవుని ప్రేమించాలంతే. Shall I tell you right at the outset one important truth? అయితే ఇంకా మొదలు పెట్టక ముందే నేను ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. If you love God, you are fearing God. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే గనుక మీరు దేవునికి భయపడుతున్నారు అని అర్థం. Or if you are fearing God, you are loving God. లేదా మీరు దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే మీరు నిజానికి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. Both are same. రెండు ఒకలాంటివే. If you love God, you can't say that I love God but I don't fear him. మీరు ఒక దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ దేవునికి భయపడలేదు అని మీరు చెప్పలేరు. Or you say that I fear God but I don't love him. లేదా నేను దేవునికి భయపడుతున్నాను కానీ నేను ఆయన ప్రేమించట్లేదు అని కూడా చెప్పలేరు. You can't say that. మీరు ఆ విధంగా చెప్పలేరు. If you love God, you fear God. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఆయనకి భయపడతారు. That's a big mystery. అదొక పెద్ద మర్మం. See, because many people cannot understand that, because we have the wrong understanding of the fear of God. ఎందుకని అనేకులు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే దేవుని భయము అంటే దాని గురించి మనం తప్పుడు అభిప్రాయాల్ని కలిగి ఉంటున్నాం. See, the fear of God or fear of the Lord can be understood in two ways. దేవుని భయము, ప్రభు యందు ఉండవలసిన భయం అనే దాన్ని మనం రెండు విధానాల్లో అర్థం చేసుకోవచ్చు. Like one meaning is ఒక అర్థం ఏమిటంటే that, oh, God should not hurt me. దేవుడు నన్ను గాయపరచకూడదు. Therefore, I go to pilgrimage, I bow down, I give money, I donate things to the church or to temple or to the worship places. అందుకని నేను యాత్రలకు వెళ్తూ ఉంటాను, లేకపోతే నమస్కరిస్తూ ఉంటాను, సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాను, డబ్బు ఇస్తూ ఉంటాను, లేదా దానాలు చేస్తూ ఉంటాను సంఘానికో ఆలయాలకో. It's all because of this one reason, that God should be happy with me and God should not punish me, God should not hurt me. ఇదంతా కూడా ఒక కారణాన్ని బట్టే. అదేమిటంటే దేవుడు నన్ను బట్టి సంతోషించాలి, నన్ను శిక్షించకూడదు, నన్ను గాయపరచకూడదు అనే ఒక కారణాన్ని బట్టి. This is the heathen concept of the fear of God. దేవుని భయము గురించి అన్యుల యొక్క విధానం ఎలా ఉంటుంది. That is not the fear of God which we speak from the word of God. దేవుని వాక్యంలో నుంచి మేము మాట్లాడే భయము అది కాదు. That is not the fear of God which we are talking about. మేము మాట్లాడుతున్న భయం ఆ భయం కాదు. The fear of God which we speak is, I should not hurt God. మేము మాట్లాడే దేవుని భయము ఏమిటంటే నేను దేవుణ్ణి గాయపరచకూడదు. It is just like that skit we saw in our trip, in our tour to Araku, because the father was loving him so much, the son said, I will not hurt my father. మనం అరకు ట్రిప్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కిట్ చూసాం కదా, అందులో ఎలాగైతే కుమారుని తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి నేను నా తండ్రికి గాయం కలిగించలేను అని అన్నాడు. That is the fear of God which we are talking about. మనం మాట్లాడుకుంటున్న భయము అదే. In other words, fear of God is respect for God. ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే దేవుని భయము అంటే దేవుణ్ణి గౌరవించటం. Or we can say that love of God is fear of God is same as loving him because our God is so good. ఇంకొక మాటలో చెప్పాలంటే మనం దేవుణ్ణి యందు భయము అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, ఎందుకంటే ఆయన చాలా మంచివాడు కాబట్టి. Because my God is so good, I want to love him, I want to fear him. నా దేవుడు ఎంతో మంచివాడు గనుక నేను ఆయన్ని ప్రేమించాలనుకుంటున్నాను, నేను ఆయనకి భయపడాలనుకుంటున్నాను. I don't want to do anything that would hurt God. దేవుణ్ణి బాధపరిచే ఏ పని నేను చేయాలనుకోవట్లేదు. And now I want to show you
a couple of scriptures from the Old Testament. పాత నిబంధనలో నుంచి కొన్ని వచనాలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. The first time the word fear of God comes in the book of Genesis. దేవుని యందు భయము అనే మాట మొదటిసారి ఆదికాండంలో వస్తుంది. In chapter 20, Genesis chapter 20, verse 11. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. Yeah, brother, can you read, please? అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురు అనుకుని చేసి తిని. The first time the fear of God comes in relation to sexual sin. మొట్టమొదటిసారి దేవుని భయము అనే ఆ మాట లైంగిక పాపానికి సంబంధించి వస్తుంది. So if there is no fear of God, one of the immediate reaction is sexual sins. మరి దేవుని భయం లేకపోతే వెంటనే వచ్చే పరిస్థితులు ఏమిటంటే లైంగిక పాపము. You know, the first mention about fear of God is in relation to this. మొట్టమొదటిసారి దేవుని భయం అని ప్రస్తావించబడింది దీనికి సంబంధించే. This is a very serious serious truth which the Holy Spirit has recorded. పరిశుద్ధాత్ముడు లిఖించిన చాలా తీవ్రమైన సత్యం ఇది. See, Holy Spirit has written this particular aspect, in relation to the fear of God, right at the first book. మొట్టమొదటి పుస్తకంలోనే పరిశుద్ధాత్ముడు దీన్ని సంబంధించి దేవుని భయం అనే మాటను రాయించాడు. So we can say that fear of God is primarily related to sexual sin. కాబట్టి దేవుని భయం అనేది మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే ప్రప్రథమంగా లైంగిక పాపానికి సంబంధించి మనం చూడొచ్చు. When you say sexual sin, that is sin with your eyes, sin with any part of your body, you sin against God. That means you have no fear of God. అంటే నీ కళ్ళ చేత నువ్వు పాపం చేసినా, నీ దేహంలో ఏ అవయవం చేతైనా నువ్వు లైంగికంగా పాపం చేసినా నీకు దేవుని భయం లేనట్లే. And dear young brothers and dear young sisters, I want to tell you that you have to start in fear of God. ప్రియ యవ్వన సహోదరి సహోదరులారా, నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే మొదటగా మీరు దేవుని భయముతో మొదలు పెట్టాలి. People don't start in fear of God and then they hear the grace of God and the love of God and all that. మరి ప్రజలు దేవుని భయముతో మొదలు పెట్టకుండా దేవుని ప్రేమ గురించి దేవుని కృప గురించి విని ఆ విధంగా వెళ్తూ ఉంటారు. About the compassion of God they hear. దేవుని జాలి గురించి వాళ్ళు వింటారు. And about the love of God they hear. దేవుని ప్రేమ గురించి వాళ్ళు వింటారు. About the grace of God they hear. దేవుని కృప గురించి వాళ్ళు వింటారు. It doesn't change them, it doesn't help them at all. అది వారిని మార్చలేదు, వారికి ఏ విధంగానూ సహాయపడలేదు. Because they have not heard, they have not seen, they have not heard anything about the fear of God. ఎందుకంటే వారు దేవుని భయముకు సంబంధించి ఏమీ వినలేదు, ఏమీ చూడలేదు. There is no fear of God. దేవుని భయం లేదు. Anywhere, nowhere you go to a church, and any church for that matter, and try to listen to what they preach on Sunday or any other day, there is no mention about the fear of God. మీరు ఏ సంఘానికైనా వెళ్ళి చూడండి, ఆదివారం గాని వేరే దినాల్లో గాని వెళ్ళి చూసినట్లయితే దేవుని భయముకు సంబంధించి ఏమీ ప్రస్తావించరు. Everybody will be talking about love of God, mercy of God, compassion of God. That's all true, it's all correct. The grace of God, it's all correct. అందరూ దేవుని ప్రేమ గురించి, జాలి గురించి, కనికరం గురించి, కృప గురించి మాట్లాడతారు. ఇవన్నీ సరైనవే. And all the songs are related to all these things: the compassion of God, the mercy of God, the love of God, the long suffering of God. Yeah. పాటలు కూడా చూసినట్లయితే అవి కూడా జాలి గురించి, కనికరం గురించి, దేవుని యొక్క దీర్ఘశాంతం గురించి, కృప గురించి, వీటి గురించే ఉంటాయి. Do you know a song that talks about the fear of God, that we should fear God? దేవుని భయం గురించి పాడే పాట గాని, మనం దేవునికి భయపడాలని చెప్పే పాట ఏమన్నా మీకు తెలుసా? No, we don't have anything like that. అటువంటి మనం ఏం కలిగి ఉండటం లేదు. Maybe if you search 100 songs, you may find one song on the fear of God.
బహుశా మీరు 100 పాటలు ఎతికినట్లయితే ఒక పాట మీకు దేవుని భయానికి సంబంధించి దొరకచ్చేమో. But the fear of God is so fundamental, beloved brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భయం అనేది ఎంతో ప్రాథమికమైన విషయం. Because you have no fear of God, you are unable to value the compassion and the mercy of God. మీకు దేవుని భయం యొక్క విలువ తెలియదు కనుకే దేవుని కనికరమును, దేవుని జాలికి విలువ ఇవ్వలేకపోతున్నారు. If you know the fear of God, you say, thank you, Lord, this is what I should have gone through, but you loved me, thank you. You will worship him, you will thank him, you will praise him. మీరు గనక దేవుని భయం ఎరిగినట్లయితే, ప్రభువా నేను గనక ఇది లేకుండా వెళ్ళి ఉంటే నిజంగా నేను పొందుకుని ఉండేవాడు కాదు అని చెప్పి మీరు కృతజ్ఞత చెల్లిస్తారు, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటారు. Okay, I want to show you something else in Genesis chapter 22. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Genesis chapter 22, all of you know that is a chapter on the sacrifice of Isaac. ఇది మీ అందరికీ తెలిసిన అధ్యాయమే. ఇది ఇస్సాకుని బలి అర్పించుతున్న సందర్భం మనం చూస్తాం. In the middle of the night, the Lord speaks to Abraham. Nobody heard it. మధ్యరాత్రిలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరికి అది వినపడటం లేదు. That is what it says in verse 3, that Abraham rose early in the morning. అదే 3వ వచనంలో చెప్పబడుతూ ఉంది, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచాడు అని. That means in the night the Lord was speaking to Abraham. అంటే దాని అర్థం అబ్రహాంతో దేవుడు రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. And the next day morning he got up. తర్వాత రోజు తెల్లవారినప్పుడు లేచాడు అతను. So, and then it says in verse 12. ఆ తర్వాత 12వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉంది. The second part it says, for now I know that you fear God, since you have not withheld your son, your only son, from me. ఇక్కడ రెండో భాగం మనం చూసినట్లయితే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది అనెను. Now I know that you fear me. ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావని తెలుసు. How do I know that you fear me? నీవు నాకు భయపడుతున్నావని నాకు ఎలా తెలుసు? That means you have given up your most precious possession. అంటే నీకు అత్యంత ప్రశస్తమైన ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వు విడిచిపెడుతూ ఉన్నావు. Is there anything that you are not willing to give up for God because it is so precious to you, so valuable to you? Say whatever you want, but I won't give up this. మీరు గనక ఒకవేళ మరి దేవునికి నేను మాత్రం దీన్ని విడిచిపెట్టలేను, ఇది నాకు ఎంతో ప్రశస్తమైందని మీరు ఏదైనా అనుకుంటూ ఉన్నట్లయితే, I won't give up this. దీనిని విడిచిపెట్టను అసలు, because it is so precious to me. ఎందుకంటే ఇది నాకు చాలా ప్రశస్తమైనది. That means you don't fear God. అంటే నువ్వు దేవునికి భయపడటం లేదు అర్థం. For Abraham, Isaac was the most precious possession that he had. మరి అబ్రహాముకి ఇస్సాకు తను కలిగి ఉన్న ఎంతో ప్రశస్తమైన స్వాస్థ్యము. It was so precious to him. అది అతనికి ఎంతో ప్రశస్తమైంది. But then he said, Lord, if you ask me, I'll give it up. కానీ తను అన్నాడు, ప్రభువా నీవు గనక నన్ను అడిగినట్లయితే నేను ఇస్తాను అన్నాడు. I will give it up. నేను దాన్ని వదిలివేస్తాను. And he gave up. మరి తను విడిచిపెట్టేశాడు. And therefore then God says, now I know that you fear me. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నాకు భయపడుచున్నావు, ఇందువల్ల నేను ఎరుగుదును. From Abraham's life we also learn something else. అబ్రహాం జీవితంలోంచి ఇంకా వేరొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. Our fear of God is also related to our hidden life which nobody can see. దేవుని యందు భయం అనేది మన రహస్య జీవితం, ఎవరు చూడలేని రహస్య జీవితానికి కూడా సంబంధించింది. See, firstly we saw that it is fear of God is always related to sexual sin. మొదటగా దేవుని భయం ఎల్లప్పుడూ లైంగిక పాపానికి సంబంధించిందని మనం చూసాం. And secondly we saw that, are you willing to give up the most precious thing in your life? రెండవదిగా మీ జీవితంలో అత్యంత ప్రశస్తమైన దాన్ని విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడుతున్నారా అనేది చూసాం. Let us examine ourselves, dear brothers, dear sisters. ప్రియ సహోదరి సహోదరులా, దయచేసి మనల్ని మనం పరిశీలించుకుందాం. Are you willing to give up the most precious thing in your life? మీ జీవితంలో అత్యంత ప్రశస్తమైన దాన్ని విడిచిపెట్టడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా? And thirdly, we find what you do when no one is with you. మూడవది మనం ఏం చూస్తున్నామంటే, ఎవరు మీతో లేనప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? You are all alone in your room, in the hostel, or at home. You are all alone, or you have gone to a new place. No one is there with you. Nobody knows you.
What do you do at that time when you are all alone? మీ గదిలో లేకపోతే మీ హాస్టల్లో లేకపోతే మీరు ఇప్పుడు ఇంటిని వదిలి ఎక్కడికో వెళ్ళారు కొత్త ప్రదేశానికి, అక్కడో ఎవరు లేనప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సమయంలో How do you behave yourself నీవు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు when you are all alone? నీవు ఒంటరిగా ఉన్నప్పుడు? And that is a sign whether you fear God or not. నీవు దేవునికి భయపడుతున్నావా లేదా అనడానికి అదే గుర్తు. Because in the middle of the night that the Lord spoke to Abraham, ఎందుకంటే మధ్యరాత్రిలో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. nobody heard it. ఎవరూ వినలేదు. If Sarah had heard it, then Sarah would have definitely said nothing to him. ఒకవేళ శారా గనక విని ఉంటే అసలు అలాంటిది ఏమీ కుదరదు అని చెప్పుండేది ఆవిడ. She would not have allowed Abraham to sacrifice her son. అబ్రహాం తన కుమారుని బలి ఇచ్చేటట్లుగా ఆమె ఎంత మాత్రం అనుమతించి ఉండేది కాదు. But God said, no, I am going to speak only to Abraham. అయితే దేవుడు అన్నాడు, లేదు నేను అబ్రహాంతో మాత్రమే మాట్లాడతాను అని. Beloved brothers, beloved sisters, what is our reaction when no one is with you? ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మీతో లేనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు? When no one is with you, what is your reaction? What is your action? ఎవరు మీతో లేనప్పుడు మీరేం పనులు చేస్తూ ఉన్నారు? Proverbs, the book of Proverbs is the classic book on the fear of God and humility. దేవుని భయం గురించి, దీనత్వం గురించి ఎంతో చక్కని శ్రేష్టమైన పుస్తకం సామెతలు. I hope all of you have your own personal copy about the new book by Brother Zach on Proverbs. సోదర్ జాక్ గారు రాసిన కొత్త పుస్తకం సామెతల మీద ఉన్న పుస్తకం మీ అందరూ కలిగి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. Of course, it is not translated into Telugu yet, but that is an excellent book which I would encourage all of you to get your own copy and read at least one page a day. అది ఎంతో చక్కని పుస్తకం. అది ఇంకా తెలుగులోకి అనువదించబడలేదు, కానీ మీ అందరూ మీరు సొంతగా ఒక పుస్తకాన్ని కలిగి ఉండి రోజుకి ఒక్క పేజ్ అయినా మీరు చదవాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. Only one page you read, at least minimum to start with. Can you read one page, beloved brothers, beloved sisters? ప్రియ సహోదరి సహోదరులారా, కనీసం ఒక్క పేజీ చదవడంతో మొదలు పెట్టచ్చు కదా. In the book of Proverbs, we find the fear of God. If you want to know fear of God, read the book of Proverbs. సామెతల గ్రంథంలో దేవుని భయాన్ని మనం కనుగొంటాం. మీరు ఒకవేళ దేవుని భయం తెలుసుకోవాలనుకుంటే సామెతల గ్రంథాన్ని చదవండి. I will show you two verses from the book of Proverbs. సామెతల గ్రంథంలో నుంచి 2 వచనాలు నేను మీకు చూపిస్తాను. It says very clearly about what is fear of God. అక్కడ దేవుని భయం అంటే ఏమిటో చాలా స్పష్టంగా చెప్పబడింది. Proverbs chapter 9 verse 10. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. What does it say? అక్కడ ఏం చెప్తూ ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. Yeah, the fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. And when you fear God, you will also get the knowledge of God also. Knowledge of God also. And wisdom also you will get. మీరు దేవుని గురించి భయం కలిగి ఉన్నప్పుడు, దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మీరు దేవుని గురించి తెలివిని పొందుకుంటారు, జ్ఞానమును కూడా పొందుకుంటారు. So the beginning of wisdom. What is wisdom? కాబట్టి జ్ఞానానికి మూలం అంటున్నారు. జ్ఞానం అంటే ఏంటి అసలు? Many people don't know the difference between knowledge and wisdom. అనేకులకి జ్ఞానముకు తెలివికి మధ్య వ్యత్యాసం తెలియదు. What is wisdom? జ్ఞానం అంటే ఏంటి? Please listen. దయచేసి ఆలకించండి. Wisdom is the ability to understand and apply knowledge in life situations. జ్ఞానము అంటే మరి జీవితంలో వచ్చే పరిస్థితుల్లోని అక్కడ తెలివితేటల్ని అర్థం చేసుకుని దాన్ని అన్వయించడం జ్ఞానం. So in various life situations, we don't know what to do, no? జీవితంలో వచ్చే రకరకాల పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు తెలియదు కదా. But you got a lot of knowledge, but you don't know whether that is applicable in that particular situation or not. You are not sure. మీకు చాలా తెలివి ఉంది కానీ ఆ పలానా పరిస్థితిలో దాన్ని మనం అన్వయించవచ్చా లేదో మీకు తెలియదు. So what is fear of God? కాబట్టి దేవుని భయం అంటే ఏంటి? Fear of God is the beginning of wisdom. దేవుని భయము అంటే జ్ఞానానికి మూలం అది. When you start fearing God, you will get wisdom. దేవునికి భయపడడం మీరు మొదలు పెట్టినప్పుడు
మీరు జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటారు. You will understand the word of God, దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారు. and which word is applicable in that particular situation that you are facing. మీరు ఎదుర్కొంటున్న ఆ పరిస్థితిలో ఏ వాక్యాన్ని మీరు అన్వయించవచ్చో మీకు అది తెలుస్తుంది. Which word is applying there, in what way, you will understand. That is wisdom. అక్కడ ఏ వాక్యాన్ని మనం అన్వయించవచ్చు అనేది దాని గురించి మనం ఎరిగి ఉంటాం. How can you develop wisdom? జ్ఞానాన్ని మీరు ఎలా పెంచుకోగలరు? By fear of God. దేవునికి భయపడడం ద్వారా. Never forget that. ఎన్నడూ దాన్ని మర్చిపోవద్దు. The second verse I want to show is Proverbs chapter 8. రెండవ వచనం నేను చూపించాలనుకుంటుంది సామెతలు 8వ అధ్యాయం. On the previous page we find verse 13. మరి ముందు పేజీలోనే 13వ వచనం, 8వ అధ్యాయంలో 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. I can't find a clearest definition of the fear of God other than this in any portion of the Bible. బైబిల్లో మరి ఏ లేఖన భాగంలో కూడా ఇంతకంటే స్పష్టమైన దేవుని భయంకు సంబంధించిన నిర్వచనాన్ని నేను ఎక్కడా కనుగొనలేను. What does it say in verse 13? Proverbs chapter 8 verse 13. Never, never, ever forget it. ఏం చెప్తోంది సామెతలు 8వ అధ్యాయం 11వ వచనంలో? ఎన్నడూ దీన్ని మర్చిపోవద్దు. First point. మొదటి విషయం, Fear of the Lord is to hate sin or hate evil. దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని అసహించుకోవడం. All types of sin in your life you are to hate, and that is then we can say you fear God. మీ జీవితంలో ఉన్న సమస్త చెడుతనమును మీరు అసహించుకున్నప్పుడే మీరు దేవుని భయం కలిగి ఉన్నారని మనం చెప్పొచ్చు. Whether it is getting angry, కోపపడడం గాని, whether you are complaining, murmuring, మీరు ఫిర్యాదులు చేస్తున్నా, సనుగుతూ ఉన్నా, whether you are having bitterness towards people, మీరు ప్రజల పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నా, whether you love money more than God, దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నారో లేదో అని whether తెలుసుకోవడానికైనా, you are able to forgive other people or not, మీరు ఇతరులను క్షమించగలుగుతున్నారో లేదో తెలుసుకోవడానికి, I can give you a list. You lust with your eyes, మీ కళ్ళతో మోహించడం గురించి, so you find that you seek honor from people, లేదా ప్రజల యొక్క ఘనతను మీరు వెతుకుతూ ఉన్నట్లయితే, you want people to respect you and value you and flatter you. ప్రజలు నిన్ను గౌరవించాలని, విలువ ఇవ్వాలని, నిన్ను పొగడాలని నువ్వు ఆశపడుతూ ఉంటావు. All these are dirty, horrible, wretched sins. ఇవన్నీ కూడా ఎంతో మురికి పరమైన చెడ్డ పాపాలు. So, beloved brothers and sisters, what is the fear of God? Is number one. There are 4 things it says there. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, దేవుని భయం అంటే ఏంటి? ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి? First thing is, fear of God is to hate sin. మొదటిది ఏంటంటే దేవుని భయము అంటే పాపాన్ని అసహించుకోవటం. And then it says fear of God is to hate pride. తర్వాత ఏం చెప్తోంది? దేవుని భయం అంటే గర్వాన్ని అసహించుకోవడం. What is pride? గర్వం అంటే ఏంటి? Pride is because you have some ability or talent or looks or wealth or knowledge. We can say that makes you proud, no? మరి గర్వం అంటే నీకున్న అందచందాల్లో, తెలివితేటల్లో, ఆశతో, సంపదో, లేకపోతే ఏదో ఒకటి అది నిన్ను గర్వపడేటట్లు చేస్తూ ఉంటే, you think that you are very handsome or very beautiful or you have got strong muscles. నువ్వు చాలా చూడడానికి చక్కగా ఉన్నావని, లేకపోతే నువ్వు చాలా కండరాలు కలిగి ఉన్నావని ఇలా అనుకున్నావు అనుకో. Or some of you may say that I got a big job. లేదా మీలో కొంతమంది అనొచ్చు, నాకు చాలా పెద్ద ఉద్యోగం ఉంది. You may say that I am earning about 1 lakh per month. లేదా మీలో అనొచ్చు, నేను నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాను. So that is all pride. కాబట్టి ఇదంతా కూడా గర్వం. Or you say that I got Bible knowledge. I know the word of God. I can explain it. లేదా నాకు బైబిల్ తెలివంతా ఉంది, నేను చక్కగా పూర్తిగా వివరించగలను. Or you say that I can solve many puzzles. I am very intelligent. లేదా నేను చాలా తెలివైన వాడిని, చాలా క్లిష్టమైన పరిస్థితులన్నిటిని నేను సులువుగా ఛేదించగలను. Or I can do that, or I can do this. That is, you think in your thoughts, you don't say that outside. అంటే నేను అది చేయగలను, ఇది చేయగలను అని చెప్పి నీ మనసులో నువ్వు అనుకుంటావు, నీ నోటితో మాత్రం చెప్పవు. But you think like that. That is pride. కానీ నువ్వు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటావు, అదే గర్వము.
You always think that, oh, I am able to do that, I am able to do this, or I got this much of qualifications, I have that, I am not just a BTech, I'm an MTech, I got my MS degree, I got my PhD degree, and you think about yourself like that. మరి నేను అది చేయగలను, ఇది చేయగలను, నేను నా చాలా విద్యా అర్హతలు ఉన్నాయి, నేను బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, నేను పిహెచ్డి కూడా చేశాను అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. I got this ability to sing or to preach or to translate. నేను పాటలు పాడగలను, బోధించగలను, లేదా తర్జుమా చేయగలను. And then, so therefore, these are the thoughts, high thoughts you have in your head. కాబట్టి నీ యొక్క తలలో ఇటువంటి ఉన్నతమైన తలంపుల్ని నువ్వు కలిగి ఉంటూ ఉంటావు. So then the Bible says, then God says, I see the proud person from distance and I avoid him. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు గర్విష్ఠులను దూరం నుంచే చూసి వారిని దూరంగా పెడతాడంట. So beloved brothers and sisters, hate pride. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గర్వాన్ని అసహ్యించుకోండి. Maybe that we are getting understanding of this verse now. బహుశా ఈ వచనాన్ని మనం ఇప్పుడే అర్థం చేసుకుంటున్నామేమో. Because we never thought in detail as to what is the meaning of this verse 13. ఈ 13వ వచనం ఏంటి దీని అర్థం అని చెప్పి మనం ఎంత వివరంగా ఎప్పుడు ఆలోచించకపోయి ఉండొచ్చు. For example, I always thought that the next word, number 3, arrogance and pride are both are same. మరి మనం తర్వాత మాటను కనుక చూసినట్లయితే అహంకారము, నేను అనుకునేవాడిని అహంకారము గర్వము రెండు ఒకటే అని. No, both are not same. లేదు, ఆ రెండు ఒకటి కాదు. Pride is, I already explained to you, pride is about your talents, your abilities, your knowledge, your money, your Bible knowledge, or certain abilities to speak, to sing, or to play a musical instrument. These are all pride. మరి గర్వం అంటే దేనికి సంబంధించి మనం చూసాము. నీకున్న తలాంతులను బట్టి, నీకున్న సామర్థ్యాలను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న అందచందాన్ని బట్టి, బైబిల్ తెలివితేటలను బట్టి, ఇలా ఇటువంటి వాటిని గురించి మనం చూసాం. So that is pride. Always you think about it, I have that ability, I have that ability, I have this, I have that ability, I have this much ability. కాబట్టి గర్వం అంటే ఏమని మనం చూసామంటే, నాకు ఈ సామర్థ్యత ఉంది, నాకు ఆ సామర్థ్యత ఉంది, నేను అది చేయగలను, ఇది చేయగలను అనుకోవడం. Okay, now what is number 3? Fear of God is to hate arrogance. What is arrogance? అయితే ఇప్పుడు మరి మూడో దాని సంగతి ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే అహంకారాన్ని కూడా అసహించుకోవడం. మరి అహంకారం అంటే ఏంటి? Arrogance is always in relation to somebody else. ఈ అహంకారం అనేది ఎల్లప్పుడూ కూడా వేరే వ్యక్తికి సంబంధించి ఉంటుంది. I as a preacher can say I can preach better than this particular brother. ఒక బోధకునిగా నేను ఈ విధంగా చెప్పొచ్చు, నేను పలానా సహోదరుడి కంటే నేను చక్కగా బోధించగలను. Or as a person who is beautiful, you can say I am more beautiful than this particular person. లేదా చూడడానికి అందంగా ఉన్న వ్యక్తి, నేను పలానా వ్యక్తి కంటే నేను చాలా అందంగా కనబడతాను అని అనొచ్చు. Or you feel superior to another person in relation to something. ఏదో విషయానికి సంబంధించి అయినా వేరే వ్యక్తి కంటే నువ్వు చాలా ఉన్నతమైన వాడు అని నువ్వు అనుకున్నప్పుడు. For example, if brother Enos thinks that he can speak, he can translate better than another brother, that is arrogance. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణకి సహోదరుడు ఎనోష్ గాని వేరే సహోదరుడి కంటే నేను బాగా తర్జుమా చేయగలను అని అనుకుంటే అది అహంకారం. That is arrogance. That is always in relation to somebody else. కాబట్టి అది అహంకారం అంటే అది ఎల్లప్పుడూ కూడా వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉంటూ ఉంటుంది. So beloved brothers and sisters, be careful of pride and arrogance. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గర్వం విషయమై అహంకారం విషయమై ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. And then fourthly it says, ఆ తర్వాత నాలుగోది ఏం చెప్తుందంటే, the first thing we saw about sin, మొదటి పాపం గురించి మనం చూసాం, and then we saw pride, తర్వాత గర్వం గురించి చూసాం, then there is arrogance, ఆ తర్వాత అహంకారం గురించి చూసాం, and then it says the fourth one is evil way. తర్వాత నాలుగోది దుర్మార్గం. Evil way. చెడు మార్గము. Evil way means we can say perverted, or we can say that it is a dishonest way. You are not honest. Last Sunday we heard about honesty and humility. So dishonest, not being honest with other people and with God, that's a dishonest way. కాబట్టి ఈ దుర్మార్గత మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మరి వంకర మార్గమనో లేకపోతే అన్యాయమైన మార్గమనో. గత ఆదివారం కూడా మనం విన్నాం అన్యాయం గురించి, మనం విన్నాం దీనత్వము, మనం యథార్థత కలిగి ఉండాలని. So to fear God means, Lord, I don't want to have any dishonest way in my life. కాబట్టి దేవుని భయం అంటే నా జీవితంలో అన్యాయమైన విధానం ఏమీ ఉండకూడదు అని చెప్పటం. Then finally it comes
perverted mouth do I hate. తర్వాత చివరగా ఏమొస్తుందంటే కుటిలమైన మాటలు నాకు అసహ్యము. Yeah. That is fear of God. Lord, a perverted mouth. Lord, I don't want to have this perverted mouth saying, saying something bad things with my mouth, and something dishonest things with my mouth, and you are not faithful with what you speak. కాబట్టి మనం ఈ కుటిలమైన మాటలు కూడా నాకు ఉండకూడదు ప్రభువా అంటే మనం అన్యాయంగా మాట్లాడడం, చెడుగా మాట్లాడడం, చెడు మాటలు మాట్లాడడం. Remember, dear brothers, these 5 things are the proof whether you are fearing God or not. దయచేసి సహోదరులు దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి మీరు దేవుని భయం కలుగున్నారో లేదో అనడానికి 5 రుజువులు. Number 1 is that you hate sin. మొదటిది నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. Number 2 is you don't become proud because of that. You have all those abilities, you can't do anything about it, but thank God, and don't become proud because of that. రెండవది ఏంటంటే నీకు చాలా సామర్థ్యతలు ఉన్నాయి, నువ్వు దాన్ని బట్టి గర్వించకుండా అటువంటి ఆలోచనలు ఆలోచించకుండా నేను తగ్గించుకుని ఉండడమే గర్వం కలిగి ఉండడం. And the third is an arrogance in relation to others, to despise others, to look down on others. మూడవది అహంకారము, అది వేరే వ్యక్తులకు సంబంధించి ఉంటుంది, మనం వారిని చిన్న చూపు చూసి వారిని తృణీకరించకుండా ఉండటం. Then the fourth thing is the evil way, dishonest way. తర్వాత దుర్మార్గత లేకపోతే అన్యాయము అనే దాని గురించి చూసాం. And the last one is చివరిది perverted mouth. కుటిలమైన మాటలు కలిగిన పెదవులు. What you speak is true. ఏం మాట్లాడుతుంటే అది సత్యమా? So we can say that. Then you may hear, after hearing all this, you may say, well, why should I fear God? What is the advantage that I have? Or people ask, what is that to me? If I fear God, what is there? ఇదంతా విన్న తర్వాత మరి నేను దేవునికి భయపడటం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి, మరి దేవుని భయపడటం వల్ల ఉపయోగం ఏంటి అని మీరు అడగచ్చు. I want to give you this promise to all of you, dear brothers and dear sisters. ప్రియ సహోదరులు మీ అందరికీ నేను ఈ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాను. Verse 4. Brother, can you read, please? 22 verse 4. 22:4. 22 verse 4. Psalms, Proverbs. Proverbs 22:4. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. God says, if you have got fear of God, and when you have got fear of God, you have got humility. If you have got fear of God, then the reward of humility and the fear of God are riches, that is spiritual riches, then honor and life. మరి మీరు గనక దేవుని భయం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మీకు దేనత్వం ఉంటుంది. మీరు దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మీరు ఐశ్వర్యం అంటే ఆత్మీయ ఐశ్వర్యమును ఘనతయు జీవమును మీరు పొందుకుంటారు. Spiritual riches and all what is necessary for your earthly life. మరి ఆత్మీయ ఐశ్వర్యము మరి మీ భూలోక అవసరతలకు సంబంధించినవన్నిటిని మీరు పొందుకుంటారు. And honor, spiritual honor, and in the earth whatever honor you need. ఆత్మీయమైన ఘనత మరియు భూలోకంలో మీకు ఎంత ఘనత అవసరమో అంత ఘనత మీరు పొందుకుంటారు. And spiritual life and useful life in this earth. ఆత్మీయ జీవము మరియు ఈ భూమి మీద కూడా ఉపయోగకరమైన జీవితాన్ని జీవిస్తారు. Dear brothers, this is a promise which is given to each one of you if you fear God and walk in humility. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం మీకు చేయబడింది మీరు దీనత్వంలో గనక దేవుని భయం మీద నడుస్తూ ఉంటే. And if you walk in that humility and in the fear of God, మీరు అటువంటి దీనత్వంలోను దేవుని భయం మీద మీరు నడుస్తూ ఉంటే, and then you may say finally, you may say that, yes brother, I would like to have the fear of God, but I have no fear of God. What to do now? మరి మీరు చివరికి మీరు ఇలా అనొచ్చు, ప్రభువా నేను నేను దేవుని భయపడాలనుకుంటున్నాను కానీ ఎలా భయపడాలో నాకు తెలియదు, నాకు దేవుని భయం లేదని మీరు నన్ను అడగచ్చు. This is another promise I would like to give you, all my dear young brothers and my dear young sisters. నా ప్రియ యవన సహోదరులందరికీ నేను మరొక వాగ్దానం కూడా ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. Will you ask God? Will you pray? మీరు దేవుణ్ణి అడుగుతారా, ప్రార్థిస్తారా? Jeremiah chapter 32 verse 40. ఇర్మియా 32వ అధ్యాయం 40వ వచనం. Yeah. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు
వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. Says that I will put the fear of me in their hearts. ఇక్కడ ఏమని చెప్తుందంటే వారి యొక్క హృదయాలలో నేను భయభక్తులు పుట్టిస్తాను అంటున్నాడు. So that they will not turn away from me and sin. They will not turn away from me. తద్వారా వారు నన్ను విడిచి వెళ్ళిపోయి పాపం చేయకుండా నన్ను విడవకుండా ఉండినట్లు నేను చేస్తాను. Our God says He Himself will put the fear of God in your heart. మన ప్రభువు ఆయన తానే ఏమంటూ ఉన్నాడంటే ఆయనే మనలో దేవుని భయాన్ని పెడతాను అంటున్నాడు. What a loving Father we have. What a loving God we have. ఎంత ప్రేమించే తండ్రిని, ఎంత ప్రేమించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. You say that I have no fear of God. I have no fear of God. నాకు దేవుని భయం లేదు, దేవుని భయం లేదు మీరు అంటూ ఉన్నారు. I want to fear God, but I cannot fear God. నేను దేవునికి భయపడాలనుకుంటున్నాను కానీ నేను దేవునికి భయపడలేకపోతున్నాను. Here is a word for you, beloved brother, beloved sister. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కొరకే ఈ మాట ఇక్కడ ఉంది. The Lord says in the new covenant, the Lord says, I will give this fear of God into your heart. If you open your mouth and ask me sincerely from your heart, if you ask God, God will pour His fear into your hearts. కొత్త నిబంధనలు దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం నిజాయితీగా ప్రార్థన చేసి దేవుని కనుక అడిగినట్లయితే ఆయన దేవుని భయాన్ని, ఆ భయాన్ని మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. So when we say fear God, we are not talking about that God will hurt me. No. కాబట్టి దేవుని భయం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది దేవుడు నాకు హాని చేస్తాడు, గాయపరుస్తాడు అని దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. Or God will never do that. మన దేవుడు ఎప్పుడు అలా చేయడు. The fear of God that we are talking about, we should not hurt God. మనం మాట్లాడుకుంటున్న దేవుని భయం ఏమిటంటే మనం దేవుణ్ణి బాధపరచకూడదు. And remember that the fear of God is mentioned in relation to, from the book of Genesis we saw, in relation to sexual sin. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని భయం అనేది ఆ లైంగిక పాపానికి సంబంధించి మనం ఆదికాండంలో చూసాం. And what is precious for you? మరియు నీకు ప్రశస్తమైనది ఏమిటి? Are you willing to give up what is precious in your sight? నీ దృష్టిలో ఏది ప్రశస్తమైనదో దాన్ని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? And fear of God is also related to what you do when you are all alone. అదే విధంగా మరి దేవుని భయము నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు అనే దానికి కూడా సంబంధించింది. We all talk about Joseph. He didn't want to commit sin with Potiphar's wife. మనం అందరూ యోసేపు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. పోతిఫర్ యొక్క భార్యతో తన పాపం చేయాలనుకోలేదు. Nobody was there. ఎవరూ లేరు అక్కడ. He could have easily sinned. చాలా తేలిగ్గా తన పాపం చేసి ఉండగలడు. He feared God. దేవునికి భయపడ్డాడు తాను. So what is the ABC of wisdom? మరి జ్ఞానానికి ఏబిసిలు ఏంటి? The ABC of wisdom is the fear of God. జ్ఞానానికి ఏమిటంటే దేవుని భయము. The beginning of wisdom is the fear of God. దేవుని యొక్క భయభక్తులే జ్ఞానానికి మూలము, ప్రారంభము. And we saw from Proverbs 8:13 the 5 things. అలాగే మనం సామెతలు 8:13 నుంచి 5 విషయాలు మనం చూసాం. Which we can start hating now. ఇప్పటి నుంచి మనం వాటిని అసహించుకోవడం మొదలు పెట్టచ్చు. Lord, I want to hate sin. ప్రభువా, నేను పాపాన్ని అసహించుకోవాలనుకుంటున్నాను. I want to hate pride. గర్వాన్ని అసహించుకోవాలనుకుంటున్నాను. I want to hate arrogance. అహంకారాన్ని అసహించుకోవాలనుకుంటున్నాను. Lord, dishonest dealings and dishonest ways I want to give up. ప్రభువా, అన్యాయంగా ప్రవర్తించే విషయాలు, అన్యాయమైన పద్ధతులను నేను సహించాలనుకుంటున్నాను. And my mouth, Lord, help me to have. If I do not know how to control my mouth, my religion is useless. నా యొక్క నోటిని కనుక నేను అదుపు చేసుకోలేకపోయినట్లయితే నేను చేసే భక్తి అంతా కూడా వ్యర్థమే. And you may say that, oh brother, I want to fear God, but I can't. మీరు అనొచ్చు, సహోదరుడా, నేను భయపడాలనుకుంటున్నాను దేవునికి, కానీ నేను భయపడలేకపోతున్నాను అని. And this promise is for you. Jeremiah 30-40. Never forget it. ఈ వాగ్దానం మీ కొరకే. ఇర్మియా 32:40 ఎన్నడూ మర్చిపోవద్దు. God of gods, the heavenly Father says He will put the fear of God into your heart. This is a promise that we have in the new covenant. కాబట్టి దేవుడు మన పరలోకపు తండ్రి నీ హృదయంలో దేవుని భయాన్ని కుమ్మరిస్తాను అని చెప్పి కొత్త నిబంధనలో మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. May the Lord help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థించుకుందామా? Father, we thank you. Father, we praise you, Lord, for this time. తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను, నేను స్తుతిస్తూ ఉన్నాం. Lord, we pray that you would give us the greater fear of God in our hearts. ప్రభు, దేవుని ఎదుట గొప్ప భయాన్ని నువ్వు మాలో పుట్టిస్తావని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Help the dear brothers and sisters. ప్రియ సహోదరులకు సహాయం చేయండి. Thank you, Lord, for all your grace.
నీ సమస్త కృపలను బట్టి నీకు వందనాలు. Thank you, Lord. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.